నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపాటికి కందుల అలాగే పప్పు శనగల ధరల గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా పప్పు శనగల గురించి మొదటగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పప్పు శనగలు అయితే వీడియోలు అయితే కనిపించడం లేదు. అయిన తర్వాత చాలామంది కొంచెం పనుల వల్ల నేను చేయలేకపోయినా. ఈరోజు చూసుకున్నట్లయితే పప్పు శనగలు 5,800 నుంచి 6,200 వరకు ప్రతి మార్కెట్లోనే కనిపించింది. అవి ఏ మార్కెట్లో నడిచి ఎంత ధర పలికాయి అనేది కూడా ముఖ్యంగా తెలుపుకున్నాం. కర్నూలు మార్కెట్ అంతా కూడా 6,200 వరకు నడిచింది ఏసీలలో. అలాగే మార్కెట్లో వచ్చేసి 6,100, 150 నడిచింది. 6,200 కూడా నడిచలేదు. ఒక 200 పెరిగినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనం వీడియోలు చేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక 300-400 ఇంక్రీజ్ అయింది. నిన్న మొన్నటి నుంచి ఒక 100-200 గ్రాఫ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వ్యాపారస్తులు కూడా 6,000, 6,100కి అయితే తీసుకున్నారన్నమాట లోకల్ వచ్చేసి. ఇక మనకు క్యాష్ అండ్ క్యారీలో చాలామంది అయితే చేసుకోవడం జరుగుతుంది. బళ్ళారి చూసుకున్నట్లయితే ఈరోజు 6,100తో అయితే ముగిసింది. ఏసీలలో అయితే 6,050 రూపాయలు, 6,025 రూపాయలు, 6,050 రూపాయలు, ఇట్లా 10 రూపాయలు అటు ఇటు వ్యాపారాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక అయిన తర్వాత రాయచూర్ మార్కెట్కి వచ్చేవాటికి 6,300 నడిచింది టాప్ హైయెస్ట్. అయిన తర్వాత గుజరాత్ వచ్చేసి మనకి మంచి స్టాక్స్ అంతా కూడా అంటే బిల్టీ సరుకు అంతా కూడా 6,200 వరకు కొన్నారు. మధ్యప్రదేశ్ వచ్చేసి 6,100. అయిన తర్వాత కొన్ని ఏరియాలలో 6,300 వరకు నడిచింది ట్రేడింగ్ ప్రకారం వెళ్ళిపోయింది అనమాట. మ్యాచర్ ప్రకారం అంటే డైలీ లోన్లు దింపుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్కువగానే దింపుకున్నారు. కొంచెం రేట్లు ఇంక్రీజ్ అవడం వల్ల ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, కొంచెం స్టాకు పెట్టుకుందాం లేనట్లు ప్రభుత్వం మద్దతు ధర 5,850 రూపాయల కంటే ఎక్కువగానే కొంటున్నారు. ఇప్పుడు కొంచెం రైజ్ మూమెంట్ అయితే కనిపించింది. ఆ రోజుకి ఒక 400 డిఫరెన్స్లో అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ అంతా కూడా 6,050, 5,950, 5,800 కూడా ముగిశాయి కొన్ని క్వాలిటీలు. అలాగే బళ్ళార్లో కొన్ని సరౌండింగ్స్లో 5,900, 5,950, 6,000 వరకు నడిచిందనమాట. కొన్ని క్వాలిటీలకి ధర కూడా తక్కువలు ఉన్నాయి. అలాగే పప్పు శనగలు కాకుండా కందులు చూసుకుందాం. కందులు వచ్చేసి 8,000 వరకు రీచ్ అయిందండి. కొంచెం చిరుధాన్యాలు ఎక్కువగా లేవు, కానీ ఇప్పుడు కందులు వచ్చేసి ఎక్కువగా 8,000, 7,900, 7,800 నడిచింది రాయచూరు మార్కెట్ అంతా. కొన్ని క్వాలిటీలు 7,600 నడిచింది. బ్యాల్ అయితే కానీ 3,000, 4,000 నడిచింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా 7,800 వరకు టాప్ అయింది. కొన్ని క్వాలిటీలు ఏసీలలో అయితే 8,000 అట్లా నడుస్తుంది అనమాట. ప్రజెంట్కి పాస్ట్కి చాలా తేడాలు అయితే ఉన్నాయి. మన కందులు కూడా ఒక 300-400 అయితే పెరిగినట్లుగా కనిపించింది అనమాట. ఎందుకంటే ఇవి కంది విత్తనం కూడా ఎక్కడ వేయలేదు. అక్కడ పత్తి వేస్తున్నారు, లేకుంటే పీనట్ వేస్తున్నారు, కానీ అంటే వేరుశనగ అంతకుమించి ఎక్కడ కనిపించలేదు అనమాట. కాలువలు కూడా నీళ్ళు రాలేవు కాబట్టి ఆ పంటలు అయితే సాగులోకి అయితే రాలేవని చూసుకోవచ్చు అనమాట. ఇక కొన్ని ఏరియాలలో మనం చూసుకోవచ్చు పప్పు శనగలు అంటే ఈ గుల్బర్గా ఇక్కడ వచ్చేప్పటికి కోయిలకుంట ఇక్కడ చూసుకున్నట్లయితే కోయిలకుంటలో ఈరోజు జేజే శనగలు అయితే కింద 6,200 విత్తనాల శనగలు అయితే వ్యాపారస్తులు కొనడం జరిగింది. ఇక తాడిపత్రి వచ్చేసి 6,100కి అయితే ముగిసిందనమాట. కొన్ని తెల్ల శనగల గురించి మాట్లాడుకుందాం. తెల్ల శనగలు వచ్చేసి 5,800, 5,900 అయితే నడిచిందనమాట మార్కెట్. మంచి మార్కెట్ అయింది. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం రైజ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. అది మనకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే 5,600 అట్లా ఉండిందనమాట. ఇప్పుడు ప్రజెంట్కి ఫాస్ట్కి కొంచెం ఒక 200-300 అయితే డిఫరెన్స్ అయినాయి. ఇవి కూడా మంచిగా రేట్స్ అయితే ఉన్నాయి తెల్ల శనగలు కూడా. ఇప్పుడు స్టాకిస్టులు కొంచెం ముందు పడుతున్నారు కాబట్టి కొంచెం స్టాకులు కొంటున్నారు అనమాట. కొంచెం రైజ్ మూమెంట్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అమ్ముకోవాలనుకుంటే కన్నా అమ్ముకోవచ్చు ట్రేడింగ్. లేదు మనకు ఇంకా సెప్టెంబర్ వరకు చూడాలనుకుంటే సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అయితే ప్లాంటేషన్, నవంబర్ వరకు విత్తనాలు అయితే విత్తుతుంటారు కాబట్టి పప్పు శనగలు మళ్ళీ ఏమన్నా పంట వస్తే గిన ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు కంది వెళ్ళిపోయింది. టైం వచ్చేసి రేపు నెల 10 తారీఖు వరకే మెయిన్ అనమాట. కంది విత్తనం అయిపోయిందంటే మిగతా అంతా పుల్ల శనగపైన చాలామంది ఆధారపడతారు కాబట్టి ఇప్పుడు రేట్స్ వస్తే కానీ అమ్ముకునేది అయితే బెస్ట్ ఆప్షన్ అయితే చాలామంది అనడం జరిగిందనమాట. ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా ఇట్లనే నడిచిందనమాట. మనకు ఎక్కడ చూసినా ఇవే రేట్స్ కర్నూలు, రాయచూరు, అలాగే బళ్ళారి. మొదటగా చూసుకున్నట్లయితే హైయెస్ట్ రేట్స్ వచ్చేసి ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చూడవచ్చు అనమాట. ఇక్కడ 7,000 చిల్లర వచ్చేసి కందులు పోవడం జరిగింది. పప్పు శనగలు వచ్చేసి 6,100 ఇట్లా పోవడం జరిగింది. ఇక బళ్ళారి, రాయచూరు కొంచెం డౌన్గా కనిపిస్తుంది. అంటే క్వాలిటీలు తీసుకురాలేరేమో అందుకే ఇట్లా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.